నరసరావుపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా గురూజీ కూనిశెట్టి జనార్దన్ నేతృత్వంలో ఆదివారం ఉదయం పట్టణంలో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ర్యాలీని ప్రారంభించారు. యోగా డే ప్రాధాన్యతను తెలిపి ఆరోగ్యంగా జీవించాలంటే అనుసరించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరించారు. ప్రశాంత జీవనం కొరకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని వెంకటేశ్వర గురూజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, నాగసరపు సుబ్రాయ గుప్తా, డాక్టర్ గౌతమి, ఎన్ఈసి కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి యోగా అనేది చాలా ఇష్టం. అంటే యోగా వల్ల మానసికంగా, శారీరకంగా మనం అందరం కూడా బలంగా తయారవుతాం. అదేవిధంగా చదువుకునే పిల్లలు కూడా యోగా చేయటం వల్ల మామూలు మార్కుల కంటే కూడా 600కి 590 వచ్చేవాళ్ళు కూడా 600కి 610 వస్తాయి. ఏరా బబ్లు, అలా రావాలి. అందుకని మనం యోగా చేయాలి. మనం మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేనైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. కష్టాలు సుఖాలు అన్నీ కలిసి సమానంగా చూడాలి. కష్టాలు సుఖాలను రెండు సమానంగా చూడటానికి యోగా మనం చేయాలి. అంటే దైనందిన కార్యక్రమాల్లో మనకి ఇంట్లో పని స్పీడ్గా కాకపోయినా చిరాకు పడుతుంటారు. ఎంత యోగా చేసినా ఆ చిరాకు అనేది ఉంటుంది కొంతమందికి. అది కూడా ఉండకూడదు. కొంతమంది ఎంప్లాయీస్ దగ్గర మరి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని చీటీ మాటికి చికాకు పడతా ఉంటారు. ఇవన్నీ ఉంటే పనిచేసే వాళ్ళు కూడా చేయలేరు. అందుకని ఎప్పుడు కూడా మన సంతోషంగా ప్రతి వ్యక్తిని పలకరించాలి. ఆ విధంగా పలకరించడం వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా ఒక నూతన ఉత్సాహం వస్తుంది అనమాట. బలం పెరుగుద్ది వాళ్ళకు కూడా. మా బాస్ మమ్మల్ని బాగా పలకరించారు, బాగా గౌరవంగా చూస్తున్నారని అనుకుంటారు. అదేవిధంగా టీచర్ కూడా మరి పిల్లల్ని చక్కగా పలకరించి చక్కగా దగ్గరికి తీసుకుంటే ప్రేమగా వాళ్ళు బాగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. అట్లానే మహిళలకు ఎక్కువ వాళ్ళు చేసే ప్రతి దైనందిన కార్యక్రమాలు యోగా ఉంటుంది. మన ప్రధాని మోడీ గారు మరి మంచి ఉద్దేశంతో మరి ఆయన యోగా దినోత్సవం జూన్ 21న కార్యక్రమం పెట్టి మరి వారితో పాటు మన దేశం మొత్తం అట్లాగే వారిని ఆదర్శంగా తీసుకొని ప్రపంచం కూడా యోగా దినోత్సవం ఈ రోజున మరి జరుపుకోవటం. మనం ఇక్కడ కూడా మనందరం మన గురూజీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే గారు మరి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా మరి ఇది 3వసారి అనుకుంటాను మనతో పాటు ఇక్కడికి వచ్చి, లాస్ట్ టైం అయితే మనం కూడా ఆసనాలు కూడా వేయడం జరిగింది. మరి ఈ రోజు టైం లేక వారు ఎమ్మటే పోలీస్ గ్రౌండ్స్లో అక్కడ జరిగే కార్యక్రమానికి వెళ్ళారు. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అందరికీ ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం కావాలి. ముఖ్యంగా అది యోగా చేస్తేనే సాధించవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మనందరి శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రానికి ఇంత మంచి ప్లేస్ ఇచ్చిన గుప్తా గారికి, అదేవిధంగా వారు ఎప్పుడు నిద్రపోతారో తెలియదు కానీ టైం అంటే టైంకి వచ్చి మనందరి కోసం వారి జీవితాన్ని త్యాగం చేశారని అనుకుంటాను నేను. యోగా కోసం మనందరికీ యోగా నేర్పించడానికి కోసం అంత డెడికేటెడ్ గురూజీని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అలాంటి గురువు మన జనార్దన్ గారు మనకు దొరకటం మన అదృష్టం. అలాగే ప్రిన్సిపల్ గారికి నేను 2 సార్లు కలిశాను. వారు చాలా సింపుల్గా ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారో మేము వెళ్తే మహిళా దినోత్సవం రోజు. ధన్యవాదాలు సార్. చాలాసార్లు మనకి ఎన్నో పనులు చేయాలి అనేటటువంటి సంకల్పం ఉన్నా కూడా సరైనటువంటి పరిస్థితులు, సరైనటువంటి ఆవరణ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి బోల్డన్ని ఊళ్ళో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇంత దివ్యమైనటువంటి కళ్యాణ మండపాన్ని గత 25 సంవత్సరాలుగా యోగ సాధనకి ఇచ్చినటువంటి సుబ్రాయ గుప్తా గారికి నా నమస్సుమాంజలి. ఎమ్మెల్యే గారు చెప్పినట్లే ప్రతిదినము కనుక మన యోగాన్ని సాధన చేసినట్లయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మానసికమైనటువంటి ఆనందం, మానసికమైనటువంటి అందం ప్రతి ఒక్కరికి వస్తుంది. యోగ సాధన చేసేటటువంటి అవకాశాన్ని కల్పించిన వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారికి మరొకసారి శుభాభినందనలు తెలుపుతున్నాను.